రోజు రోజుకు ఈ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఈ హ్యాకర్స్ ఆగడాలు నిజంగా ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతున్నాయి. నిన్న మనం చూసుకున్నట్లయితే యూకేలో ఒక 158 years ఓల్డ్ కంపెనీ, దాన్ని ఒక హ్యాకర్ వాళ్ళు ఏం చేసిండంటే ఆ కంపెనీకి సంబంధించి ఒక ఎంప్లాయీ లాగిన్లోకి వెళ్ళి ఆ కంపెనీని హ్యాక్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే 700 మందిని మొత్తం కూడా రోడ్ల పైనకు వచ్చేసిండ్రు. దానిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 700 members ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల పైనకు వచ్చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు కంపెనీని మొత్తం హ్యాక్ చేసి ఆ పాస్వర్డ్స్ కూడా లాగిన్ చేయకుండా చేసిండ్రు. ఇప్పుడు దాంట్లో ఎవరు కూడా వాళ్ళ పోర్టల్లోకి లాగిన్ కాలేకపోతున్నారు. దానివల్ల అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే 5 million pounds ఇస్తే మేము వదిలేస్తామని చెప్పి అంటున్నారు. అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే 50 కోట్లకు పైన వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. A gang of hackers called the Akira reportedly attacked 158 years old UK company, leading to its shutdown and leaving around 700 people jobless. According to BBC report, the cyber attackers hacked into the computer system of KNP. కేఎన్పి అనేది ఇది ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ఆల్మోస్ట్ వాళ్ళకు ఒక 500 లారీలు ఏవైతే ఉన్నాయో దానికి మొత్తం ట్రాన్స్పోర్ట్ కంపెనీ అన్నట్టు దానికి సంబంధించి చాలా ఓల్డ్ కంపెనీ అది. దాన్ని హ్యాక్ చేసి ఈరోజు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హ్యాకర్స్ డిమాండెడ్ నియర్లీ 5 million pounds యాజ్ ర్యాన్సమ్. అంటే చిన్న అమౌంట్ కూడా కాదు, మళ్ళీ ఎంత భారీ అమౌంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడండి. సో మొత్తానికి ఏమైంది, వాళ్ళు అది అంతగానం పే చేయలేక ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకేమంటున్నారు, సో మీరు పే చేయలేకపోతే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మాకు ఇచ్చేసాను అని చెప్పి అంటున్నారంట. సో చూడండి, అదే అంటున్నా, ఒకరి పొట్ట కొడితే వీళ్ళకి ఏం వస్తుందో అది ఏం ఆనందమో ఏందో ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఇదనే కాదు, మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కూడా డిజిటల్ అరెస్ట్ అని, ఇంకా సైబర్ క్రైమ్స్, ఫోటోలు మార్ఫింగ్ చేసి పైసలు వసూలు చేసుడు, ఏమో అసలు వీళ్ళకు అసలు అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయో. మరి హ్యాకింగ్ చేసే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు వేరే ఏదైనా జాబ్స్కో లేదా ఎక్కడైనా ట్రై చేయొచ్చు కదా. అలాంటిది ఏం లేదు, ఎంతసేపు మనకు ఫ్రీ ఆఫ్ మనీ ఎక్కడ వస్తుందా అని చూసి వీళ్ళ ఆగడాలు ఇట్లున్నాయి. మరి దీనికి ఇక్కడనే కాదు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక నియంత్రణ అనేది లేదు. మరి దీనికి ఎప్పుడు ఎండ్ వస్తుంది ఏందనేది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు సంతోషపడాలా, మరి ఇట్లాంటివి జరిగినప్పుడు బాధపడాలా ఏందనేది కూడా అర్థమవుతలేదు. అట్లా నడుస్తున్నది వీళ్ళ కథ.